10 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క డిఎస్సికి కూడా టెట్ అనేది ఒక ప్రీ రిక్వెస్ట్గా, అంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే డిఎస్సి ద్వారా టీచర్గా ఉద్యోగం వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2022లో రాష్ట్ర ప్రభుత్వం టెట్ కండక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ డిఎస్సి వస్తుంది కాబట్టి చాలామంది క్యాండిడేట్స్ ఉండే 2022లో టెట్ కండక్ట్ చేసినప్పుడు క్వాలిఫై కాని వాళ్ళు కానీ, లేకపోతే తక్కువ మార్కుతో క్వాలిఫై అయిన వాళ్ళు కానీ, తర్వాత ఈ 1.5 yearsలో కొత్తగా క్వాలిఫికేషన్ సంపాదించుకున్న వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు కూడా డిఎస్సి కంటే ముందు టెట్ కూడా పెడితే బాగుంటుందని. సో ఆ ఒక రిక్వెస్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అగ్రీ చేస్తూ ఈ డిఎస్సి కంటే ముందు మేము టెట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 8వ తేదీ విడుదల చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచే ఈ టెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కానీ, అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయడం కానీ మొదలవుతుంది. అది ఇంత సెక్రటరీ గారు డిఎస్సి గురించి చెప్పినట్టుగా టెట్ షెడ్యూల్ వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 17 వరకు, 8th to 17th February పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ది ఆన్లైన్ పేమెంట్ గేట్వే చేయొచ్చు. 8 నుంచి 18 వరకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. సిమిలర్లీ హాల్ టికెట్ 23 February నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 27 February నుంచి 9 March వరకు 12 రోజుతో పాటు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి అంటాము. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మన రాష్ట్రంలో ఉన్న సెంటర్స్తో పాటు మన పక్క రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ ఒడిశా స్టేట్లో బెరంపూర్, ఈ కేంద్రాల్లో కూడా సెంటర్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది మన రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్లు అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. సిమిలర్లీ కొన్ని జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ కేంద్రాలు వాళ్ళకి దగ్గరే అవుతాయి, అంటే వాళ్ళకి జోగ్రఫికల్గా దగ్గరే ఉంటుంది. కాబట్టి గతంలో చేసినట్టుగానే మనం చేయడం జరుగుతుంది. ఇవి ఈ ఎగ్జామినేషన్ 27 నుంచి 9 వరకు ఉంటుంది. సిమిలర్లీ ఈ ఎగ్జామినేషన్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 14th March, అంటే మార్చి 14వ తేదీ విడుదల చేయడం జరుగుతుంది. ఇది టెట్కి సంబంధించిన షెడ్యూల్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మన 8th రిలీజ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన 2-3 పాయింట్లు కూడా నేను యాడ్ చేస్తాను. ఒకటి, ఈ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్షన్ అనేది పూర్తిగా క్యాండిడేట్ స్వేచ్ఛ, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద మనకు వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ సెంటర్లు అవైలబుల్ ఉన్నాయి, అక్కడ ఎన్ని స్లాట్స్ వేకెంట్ ఉన్నాయన్న సమాచారం ఆన్లైన్లో కనపడతాయి. దాని ఆధారంగా వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు నియరెస్ట్ ప్లేసెస్. ఇన్ కేస్ ఎవరైనా ఆప్ట్ చెయ్యని పక్షంలో మాత్రమే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారానే నియరెస్ట్ పాసిబుల్ సెంటర్ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు టైంలోనే మీకు కోరుకున్న సెంటర్, మీ నివాసానికి దగ్గరగా ఉన్న సెంటర్లు మీరు చేసుకోండి. సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ డిఎస్సి ఆల్సో. డిఎస్సికి కూడా సేమ్ సిస్టమ్. ఎగ్జామ్ సెంటర్ అలోకేషన్ అనేది డిపార్ట్మెంటు బలవంతంగా చేసేది కాదు, క్యాండిడేట్సే ఆప్ట్ చేసుకుంటే మీకు ఆ ఆప్ట్ చేసిన సెంటర్లో 99.9% మీకు వచ్చేస్తాయి. సో అది ఒకటి చేస్తున్నాం. అలాగే ఒక పాయింట్ కూడా యాడ్ చేస్తాం. లాస్ట్ టైం టెట్ జరిగినప్పుడు కొంతమంది మన రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే ఆప్ట్ చేయలేదో వాళ్ళకి పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్ కానీ బెంగళూరు వచ్చింది. కానీ ఈసారి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఎవరైతే స్వచ్ఛందంగా బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేస్తుంది. ఆప్ట్ చేయని వాళ్ళకి సిస్టమ్ అలౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఉన్న ఒక సెంటర్ కేటాయిస్తాను. రాష్ట్రం బయట ఉన్న సెంటర్ రాకుండా చూస్తాం మేము. రాష్ట్రంలోనే ఉన్న ఏదో ఒక సెంటర్, అంటే ఎక్కడైతే వేకెంట్ ఉందో అక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సిమిలర్లీ 8th నుంచి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. పొద్దున్న 10:30 నుంచి 5 గంటల వరకు హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది. అన్ని సమాచారాలు అప్పటికప్పుడు వెబ్సైట్లోనే మేము పొందుపరచడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎవరికైనా డైరెక్ట్గా ఈ అప్లికేషన్ ఫిల్ చేసే విషయంలో కానీ, లేకపోతే ఫీజు పే చేసే విషయంలో కానీ ఏదైనా సాంకేతికమైన ఇబ్బందులు కానీ, ఏమైనా డౌట్ సందేహాలు వస్తే కూడా ఆ హెల్ప్ డెస్క్లో ఫోన్ చేసి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.